ఈరోజు ప్రత్యేక సమావేశం జనరల్ వికలాంగులది కాదు ఈరోజు. ఓకే, మస్కులర్ డిస్ట్రోఫీ అని కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళ సమస్య ఇది. ఇప్పుడు జనరల్ వికలాంగులు ఒకవేళ వైకల్యంతో పుట్టినా అంతవరకు వైకల్యం వాళ్ళ జీవితాంతం ఉంటుందేమో, కానీ కండరాల క్షీణత అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న బాధ రోజు రోజు కండరాలు క్షీణిస్తూ, ఓకే, గుండె కండరాలకు క్షీణిస్తూ రోజు రోజు క్షీణిస్తూ గుండె ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఊపిరితిత్తులు క్షీణిస్తూ ఎప్పుడైనా ఊపిరి ఆగిపోవచ్చు. అంటే రోజు రోజు వ్యాధి మొదలై తీవ్రత రూపం దాల్స్తూనే ఉంటుంది కదా. వీళ్ళను ఇప్పుడు మనం చూసాం, వాళ్ళు వీల్ చైర్ కన్నా పరిమితం లేదా మంచాల కన్నా పరిమితం. వాళ్ళకు ఎవరో ఒకరు నిత్యం అందుబాటులో లేకపోతే మాత్రం వాళ్ళ బతుకు రోజు వెళ్లదీసే అవకాశం కూడా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళ పట్ల ఏ ప్రభుత్వమైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు అంతకుముందు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో జనరల్ 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, వికలాంగులకు ఇంతవరకు ఇవ్వలేదు. లేదా వృద్ధుల వితంతులకు పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇవ్వలేదు. అదొక సబ్జెక్టు. కానీ ఈ విషయాన్ని నేను అంతకుముందు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకొచ్చేసాను. అప్పుడు జనరల్ వికలాంగులకు 6,000 ఇస్తామన్నాడు, ఇచ్చాడు. అది 4,000 వృద్ధుల వితంతులకు ఇస్తామన్నాడు, ఇచ్చాడు. కానీ ఇది ప్రత్యేకంగా చూడాలి కదా. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే మంచాలకు లేకపోతే వీల్ చైర్కే పరిమితం కావాల్సిందే. వాళ్ళ జీవన విధానంగా ఒక్కరోజు గడవాలన్నా కూడా ఒకరి పక్కకు ఉండకపోతే వాళ్ళకు గడవదనేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు ఎప్పుడు సేవ చేసే వాళ్ళు అయితే ఉండాలి కదా. ఇప్పుడు జనరల్ వికలాంగులకు ఇచ్చేదనుకున్న మన సేవ చేసే వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ పెంచాలని చెప్పి నేను అక్కడ కోరడం జరిగింది. అక్కడ ఏ మాట కామాట భారతదేశంలో ఉండబడే ముఖ్యమంత్రుల్లో 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిజంగా మనసున్నోడు, మానవత్వం ఉన్నాడు. కాబట్టి ఆ సమస్యను తీవ్ర రూపాన్ని అర్థం చేసుకొని పెన్షన్ పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద మనసుతో ఆలోచించాలి ఇట్లాంటి విషయాలు, పెద్ద మానవత్వంతో ఆలోచించాలి ఇట్లాంటి విషయాలు. మన బడ్జెట్లో ఎన్నో వృధా ఖర్చులు అవుతున్నాయి. ఈ తెలంగాణ సమాజం కోరి ఇక్కడ మీరు అంతర్జాతీయ అందాల పోటీలు పెట్టమని ఎవరు అడగలే. అందాల పోటీలు పెట్టడం వల్ల ఇక్కడ వచ్చే పేదలకి మేలు జరగదు. దానికోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు కదా. ఒక సంవత్సరానికి 50 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ 2,000, 3,000 మధ్యలో ఉన్నారు. వాళ్ళకు పెన్షన్ ఇవ్వడానికి దారి 15,000 పెన్షన్. 100 కోట్ల రూపాయలు వృధా ఖర్చులు పెట్టే ప్రభుత్వాలు ఇట్లాంటి బాధితులను ఆదుకుంటే కదా మనకు మనసు మానవత్వం ఉన్నట్టు. వాళ్ళు మంచాల పడుకున్నా, వాళ్ళు వీల్ చైర్కున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్ల కోసం మాత్రం కార్లు, స్కూటర్లు పంపి తీసుకెళ్ళి ఓట్లు వేయించుకోవట్లేదు. మరి వాళ్ళ బతుకులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నాడు. నిజంగా భారతదేశంలోనే మనసు మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి 15,000 ఇస్తున్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా 15,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. దీని సాధన కోసం ఎట్లాగో 6,000 పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదు, 4,000 ఇస్తామన్నది ఇవ్వలేదు. వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లక్షల సంఖ్యలో ఉంటారు. చలో హైదరాబాద్ ఆగస్టు 13 జరుగుతుంది. వీళ్ళు 2 నుంచి 3,000 మధ్యలోనే ఉన్నారు కనుక ఖచ్చితంగా బడ్జెట్ పెద్దగా ఉండదు కనుక సంవత్సరానికి ఒక 50 నుంచి 60 కోట్ల రూపాయల కంటే మించని పరిస్థితి ఇక్కడ ఉన్నది కనుక తప్పకుండా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రెండో ప్రథమ వ్యక్తి డిప్యూటీ సీఎమే కదా. డిప్యూటీ సీఎం దగ్గర కూడా వెళ్ళినట్టుగా కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కదా వీళ్ళు కలిసినట్టుగా. ఓకే, ప్రతిపక్షంలో ఉండబడే రెండో స్థాయి నాయకుడైన కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు కదా, సీతక్క గారి దృష్టికి తీసుకొచ్చారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరి దృష్టికి తీసుకొచ్చారు కదా. అంటే మనసు లేకపోతే ఎవరెన్ని పట్టించుకున్నా ఇప్పుడు దామోదర దృష్టి కూడా తీసుకొచ్చినట్టుగా ఫోటోలు కనిపిస్తుంటాయి. నేనంటున్నాను, ఇట్లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే, కొద్దిగా మానవత్వంతో ఆలోచిస్తే కొద్దిగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది కదా. పెద్ద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కాదు కదా వీళ్ళకి ఇచ్చేది. కాబట్టి తొందరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి దృష్టిలో ఎంత మేరకు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి కంటే ఉప ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి అయితే వెళ్ళినట్టుగా ఉన్నది కదా. ఉదాహరణకు నేను మొన్న మన వికలాంగులను పట్టుకొని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినప్పుడు కూడా వీళ్ళని ఒక టీం తీసుకెళ్ళాను కదా. అందులో వీళ్ళు కూడా వచ్చి వాళ్ళతో చెప్పించాను. 10 నిమిషాలు అదనంగా వీళ్ళతో మాట్లాడించాను. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ ఇవ్వాలని కూడా నేను కోరడం జరిగింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి నోటీసులు ఎంత మేరకు ఉన్నదో నాకు తెలియదు, కానీ మిగతా అందరి నోటీసులు మాత్రం ఉన్న అంశమే. కాకపోతే తొందరగా సమస్య పరిష్కరించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పెద్ద మనసు చేసుకోమంటున్నాను.
ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మానవత్వం ప్రదర్శించమంటున్నాను నేను. సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. మీరు వెళ్తారా సార్? మీరు వీళ్ళ తరపున వకలతను ఖచ్చితంగా అది నా బాధ్యత 100%, 100% వీళ్ళ పక్షాన్ని నిలబడతాను. సమస్యలు దశల వారీగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అమలు జరిగే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను.